Next one, uniform. Uniform. Acceleration. Uniform acceleration. Uniform acceleration. Uniform acceleration. So what is uniform acceleration? Equal changes velocity, equal interval of flow same on. So body with equal change in velocity in equal interval of time. So body with equal changes velocity with equal interval of time. So equal changes in velocity in equal interval of time. Body with equal changes in velocity in equal interval of time. అలాగే నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే అమ్మా అన్ఈక్వల్ చేంజెస్ ఉండాలి ఈక్వల్ టైం. అదేదా అన్ఈక్వల్ చేంజెస్ ఇన్ ఈక్వల్ టైం ఆర్ ఈక్వల్ చేంజెస్ ఇన్ అన్ఈక్వల్ టైం. రైట్. బాడీ విత్ ఈక్వల్ changes in velocity in unequal interval of time. Unequal interval of time or unequal changes in velocity. Unequal changes in velocity with equal times. So equal times lo unequal changes velocity unna లేదా unequal changes in velocity in unequal time lo unna sare body ఎలా ఉంటుందని చెప్తామా నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. నెక్స్ట్ average velocity. చెప్పలేదు కదమ్మా యావరేజ్ వెలాసిటీ సారీ యావరేజ్ యాక్సలరేషన్ చెప్పానా? యావరేజ్ యాక్సలరేషన్ So total change in velocity, total change in acceleration, or total change in velocity by total time taken. Total change in velocity by total time taken. అలాగే ఇన్స్టేనియస్ యాక్సలరేషన్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్తూ వస్తున్నాం ఇన్స్టెంట్ వెలాసిటీ, ఇన్స్టెంట్ స్పీడ్ అంటున్నాం. సో అంటే ఒక పర్టికులర్ టైం అప్పుడు బాడీకి ఉండే యాక్సలరేషన్ మనం ఇన్స్టేనియస్ యాక్సలరేషన్గా తీసుకున్నాం. The acceleration of the body at a particular instant of time,
the acceleration of the body at a particular instant of time. So A instant is equal to limit delta t tends to 0 delta v by delta t, that is equal to dv by dt. The acceleration of the body at a particular instant of time, A instant is equal to limit delta t tends to 0 delta v by delta t, that is equal to dv by dt. dv by dt. Next one, kinematics, kinematic equations, kinematic equations for uniform acceleration. Kinematic equations for uniform acceleration. Kinematic equations for uniform acceleration. This is simply says that we never done equations of motion. Equations of motion. Motion ki equations unnayi. But equations are called kinematic equations for uniform acceleration. So uniform acceleration ki kinematic equation మనం derive చేయాలి. So kinematic equation for uniform acceleration. చూడండమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చిన్న గ్రాఫ్ ఒకటి తీసుకోవాలన్నా, ఈ గ్రాఫ్ కి ఇటువైపు టైం తీసుకుంటాం, టైం, ఇటువైపు వెలాసిటీ తీసుకుంటాం, వెలాసిటీ టైం తీసుకుంటాం. ఇది ఏంటంటే ఆరిజిన్, ఇదేంటమ్మా ఆరిజిన్. సో వెలాసిటీకి టైంకి స్మాల్ గ్రాఫ్కి ఇస్తాం. So this is called origin. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటమ్మా, ఒక బాడీ అనేది యూ ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయింది. ఒక బాడీ అనేది యూ ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయినప్పుడు మామూలుగా జీరో ఇనిషియల్ వెలాసిటీ అనుకుంటే ఇక్కడ తీసుకుంటాం, కానీ యూ వెలాసిటీతో స్టార్ట్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటాం, ఇట్లా తీసుకుంటాం. అంటే యూ ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయినప్పుడు యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూ అలా తీసుకుంటుంటే టైం ఇంక్రీజ్ అయిపోతుంది, వెలాసిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఒక టైం పర్టికులర్ టైం అప్పుడు వెలాసిటీ ఎక్కడికి వెళ్తుందని అంటే వి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక పర్టికులర్ టైం అప్పుడు వెలాసిటీ ఎక్కడికి వెళ్తుందన్నా వి అనేటువంటి ప్లేస్, అంటే వెలాసిటీ అనేది చేంజ్ అయింది. ఎంతగా చేంజ్ అయిందంటే వికి చేంజ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెలాసిటీ తీసుకుంటాం, ఇది వి అవుతుంది ఒక పర్టికులర్ టైం. అంటే ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత అంటే ఇక్కడ ఉన్న వెలాసిటీ ఎంత, ఇక్కడ ఉన్న వెలాసిటీ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్, వై యాక్సిస్ మీదకి ఒక లైన్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్, వై యాక్సిస్ మీదకి ఒక లైన్ తీసుకుంటాం. అలా లైన్ తీసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేస్తానంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఆ యాంగిలే తీటా. మరి ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, డి అనుకోండి.
ఓకి డీకి గ్యాప్ ఉంది కాబట్టి ఆ టైం దాన్ని టీ అంటాం. ఓకి డీకి ఉంటే గ్యాప్ ఎంత అంటే టీ, టీ గ్యాప్ టైం. ఇది మామూలు, ఇది మొత్తం వి అనుకుంటాం, అందులో ఇది పోయింది. సో రిమైనింగ్ బీసీ ఏమైంది వి మైనస్ టూ, బీసీ ఏమైంది వి మైనస్ టూ. ఓకేనా? రైట్. కన్సిడర్ ఏ బాడీ, consider a body is moving with the initial velocity, you consider a body is moving with an initial velocity u. So u అనేటువంటి initial velocity ఒక body వెళ్తుంది. That is, a body is moving with initial velocity and the comma with uniform acceleration. With uniform acceleration. With uniform acceleration. Consider a body is moving with initial velocity and uniform acceleration. There comma uniform acceleration, a acceleration, u on initial velocity. After t seconds, its velocity, its final velocity is, so after t seconds its final velocity is, so final velocity అంటే, and displacement of the body is s, and the displacement of the body is s. Consider a body is moving with an initial velocity comma uniform acceleration a. After t seconds its final velocity becomes v, and displacement of the body is s. Okay namma? Right. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ v is equal to u plus ad, ఇది ఫైనల్ ఈక్వేషన్, దాన్ని మనం డెరైవ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క v equal to u plus ad ఎలా వస్తుంది అది తీసుకోవాలి. ఓకేనా? v equal to u plus ad అనే ఈక్వేషన్ వస్తుంది, ఎలా వస్తుందో మనం చూద్దాం. The graph between velocity time gives an acceleration. The velocity time graph gives the graph between velocity and time gives an acceleration. So acceleration is equal to slope is equal to acceleration equal to slope is equal to tan theta is equal to tan theta formula opposite side by adjacent side. Opposite means BC, adjacent side means AC, BC by AC. So tan theta is equal to A equal to tan theta. BC, what is the value of BC? V minus U. So V minus U, but A to C means T. So therefore acceleration A equal to V minus U by T. That means V minus U is equal to A. Therefore V equal to U plus A. What is number? So V equal to U plus A. V equal to U plus A. The graph between velocity time graph gives an acceleration. Acceleration equal to slope. Slope equal to tan theta. Tan theta equal to BC by AC. A equal to tan theta. V minus U by T. So
So A equal to V minus U by T. The point I will know. Next, S equal to UT plus half AT square. S is equal to UT plus half AT square. ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎస్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ రావాలి. మన డిస్ప్లేస్మెంట్ మనం ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రావాలి అంటే ఈ గ్రాఫ్ ఇది ఒక చూడటానికి ఒక రెక్టాంగులర్గా ఉంది, ఇది ఒక ట్రయాంగిల్గా ఉంది. ఈ రెక్టాంగులర్ యొక్క ఏరియాని ట్రయాంగిల్ యొక్క ఏరియాని రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తున్నానంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అదేనమ్మా, డిస్ప్లేస్మెంట్ రావాలంటే ఈ రెక్టాంగులర్ ఏరియాని ఈ ట్రయాంగిల్ ఏరియాని మనం యాడ్ చేయాలి. సో displacement of the body S equal to area of rectangle ఏంటా పేరు OACD plus area of triangle పేరేంట్రా area of triangle ABC. So displacement of the body S equal to area of triangle OACD plus area of triangle ABC. దైవైంది కదమ్మా. చూడండి జాగ్రత్తగా. S is equal to రెక్టాంగులర్ కి ఏరియాకి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అదేవిధంగా రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా అంటే ఈ కాన్సెప్ట్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ లో వస్తుంది. మీరు డైరెక్ట్ ఏరియా అంటే రెక్టాంగులరా స్క్వేరా ట్రయాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ అయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్, స్క్వేర్ అయితే లెంత్ ఇంటూ లెంత్, ట్రయాంగిల్ అనుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ కాబట్టి రెక్టాంగులర్ లెంత్ ఎంతమ్మా? లెంత్ ఎంత? OD breadth OA. So that means OA into OD plus triangle యొక్క length, triangle area యొక్క ఫార్ములా half into base. స్టెప్ రాయనా అవసరం లేదా? length into breadth plus half into length into base, half into base into height, half into base into height. So S is equal length అంటే OA లేదా OD కదా, OD into OA plus half into దీనికి బేస్ ఎంతమ్మా? AC into height ఎంతమ్మా? BC, height అంతా BC. ఏమైతే S is equal to OD అంటే T into OA U plus half into AC కంటే T into BC అంటే V minus. So V minus. That means S equal to A into B అన్నా B into A అన్నా ఒకటే కాబట్టి UT plus half
ఇంటూ టీ ఇంటూ ఇది అందరికి ఈక్వల్ రా అంటే వి మైనస్ యూ వి మైనస్ యూ అంటే అందరికి ఈక్వల్ ఏటీ ఏటీకి ఈక్వల్ పక్కన రాసుకోండి సో వి మైనస్ యూ ఈక్వల్ టు ఏటీ సో therefore s is equal to ut plus half at square s is equal to ut plus half at square s is equal to ut plus half at square s is equal to ut plus half at square మీకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు సో డెరైవ్ s is equal to ut plus half at square from graphical method అన్నప్పుడు తీసుకోవాలి ఇట్లా చేయాలి ఇందాక గ్రాఫ్ ఒకటి వేసాం కదా ఆ గ్రాఫ్ ఫస్ట్ కన్సిడర్ ఏ బాడీ ఉన్నా కదా అది ఈ డెరివేషన్ రాస్తే 4 మార్క్స్ ఐపీ పాయింట్ ఈ కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంట్ అండి మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు సార్ డయాగ్రామ్స్ ఇస్తాడు ఆ డయాగ్రామ్స్లో మీరు ఏరియా రెక్టాంగులర్ ఏరియా ట్రయాంగిల్ ఏరియా తీసుకొని సాల్వ్ చేయడం ఇది ఇంపార్టెంట్ ఈ ఫార్ములాని ఇంకొక ఫార్ములా నుంచి తీసుకురావచ్చు ద్వారా ఇంకో ఫార్ములా నుంచి తీసుకోవచ్చు ఎలా అంటే s equal to average velocity into time then s equal to average velocity s is equal to average into v average into time s is equal to v average అంటే v plus u by 2 into s equal v అంటే v కి ఏం రాసుకోవచ్చమ్మా u plus ad అని రాసుకోవచ్చు v అంటే u plus ad plus u by 2 into t so s is equal to ఇక్కడ u ఉంది ఇక్కడ u ఉంది by 2 so 2u plus ad by 2 into t so that means s is equal to ut plus half ad square s is equal to ut plus half ad square అదొక ఈక్వేషన్ అయిపోయింది కదమ్మా నెక్స్ట్ v square minus u square equal to 2as v square minus u square equal to 2s v square minus u square equal to 2s చూడమ్మా v square minus u square equal to 2s ఫస్ట్ v minus u equal to 8 అవునా కదమ్మా v minus u equal to 8 అలాగే రెండోది s is equal to u plus v by 2 ఇలా కూడా తీసుకోవచ్చు v plus u by 2
ఇంటూ టీ అని కూడా తీసుకో. ఇదే చెప్పింది ఇక్కడ ఎస్ ఇజ్ ఈక్వల్ టు వి యావరేజ్ ఇంటూ టైం. సో దీని నుంచి మనం వి మైనస్ యూ అదే వి ప్లస్ యూ ఇజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చురా 2s/t అని రాసుకోవచ్చు. అదేందమ్మా ఇది ఒక ఈక్వేషన్ ఇది ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా. s ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ t అయితే v ప్లస్ u ఈక్వల్ టు 2s/t. ఈక్వేషన్ 1 ని 2 ని మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 LHS LHS RHS RHS. సో v మైనస్ u ఇంటూ v ప్లస్ u is equal to a ఇంటూ t ఇంటూ 2s/t. a మైనస్ b ఇంటూ a ప్లస్ b అలా రాసుకుంటే ఏమవుతుందమ్మా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. లెఫ్ట్ సైడ్ పైన t రైట్ సైడ్ అదే కింద t పైన t క్యాన్సిల్. ఇంకేం మిగిలిందిరా 2s. దట్ మీన్స్ 2 ఇంటూ a. So v square minus u square equal to 2s. v square minus u square equal to 2s. ఫోర్త్ వన్ రేపు క్లాస్లో చెప్తాను. థర్డ్ వరకు చూసుకో ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేద్దాం. యూనిఫామ్ యాక్సలరేషన్ ఇప్పుడు ఒక 3 పాయింట్స్ చెప్పా కదా, ఇంకో పాయింట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కూడా చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ డిస్కస్. ఇది ఇవాళ క్లాస్.